నమస్తే, వెల్కమ్, ఆదాబ్. నేను మీ మహిజ. ఈ వారం స్టార్టప్ వీక్ లో జాతీయ అంతర్జాతీయ దినోత్సవాల గురించి మీరు తెలుసుకోవాలంటే ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదామా? సో ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. మీకు విషయం తెలుసా? టాయిలెట్స్ కి కూడా ప్రపంచ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది ఆశ్చర్యం కలిగించిన నిజమే. మరి ఎందుకు వరల్డ్ టాయిలెట్స్ డేని నిర్వహిస్తారో తెలుసుకుందామా? ప్రపంచ టాయిలెట్స్ డే అనేది ప్రపంచ పారిశుద్ధ్య సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చేపట్టే ప్రేరేపిత చర్య. ప్రతి ఏడాది నవంబర్ 19వ తేదీన ప్రపంచ టాయిలెట్స్ డేని నిర్వహించేలా ఐక్యరాజ్య సమితి 2010లో అధికారిక ప్రకటన చేసింది. దీంతో అప్పటి నుండి ప్రతి ఏడాది ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. పారిశుద్ధ్య సంక్షోభాన్ని నివారించేందుకు చేపట్టిన ఈ చర్య క్రమక్రమంగా ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించింది. ముఖ్యంగా అనేక దేశాల్లో బహిరంగ మల విసర్జన కట్టడికి అవకాశం ఏర్పడింది. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేసేందుకు ఆస్కారం ఏర్పడింది. మెరుగైన పారిశుద్ధ్య పరిస్థితుల లక్ష్య సాధన అందరి భాగస్వామ్యంతో చాలా వరకు సాధ్యమైందనే చెప్పాలి. నవంబర్ 19 తారీఖు ప్రతి సంవత్సరం నవంబర్ 19 తారీఖున ప్రపంచ టాయిలెట్ డే అంటే ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవంగా జరుపుకోమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఆదేశించారు. కాబట్టి టాయిలెట్స్ వాడడం వలన కలిగే లాభాలేంటి, టాయిలెట్స్ వాడకుండా ఆరుబయట మల విసర్జన చేయడం వలన కలిగే నష్టాల గురించి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆరుబయట మల విసర్జన చేయడం వలన ఆరోగ్యపరంగా చాలా అనర్థాలు ఉన్నాయి. ఆరుబయట మల విసర్జన చేయడం వలన ఆరోగ్యపరంగా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆరుబయట మల విసర్జన చేయడం వలన ముఖ్యంగా వాతావరణం కలుషితం జరుగుతుంటుంది, అలాగే భూమి కాలుష్యం జరుగుతుంటుంది, అలాగే నీటి కాలుష్యం జరుగుతుంది. అలాగే ఎందువల్లంటే ఆరుబయట మల విసర్జన చేయడం వలన ఆ మలం మట్టిలో కలిసి ఆ మలంలో ఉండే ప్రమాదకరమైన బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మట్టిలో కలిసిపోవడం వలన మనం కొన్నిసార్లు చెప్పులు లేకుండా మట్టిలో ఆడుకోవడం వల్ల కానీ మట్టిలో నడవడం వల్ల కానీ కొన్నిసార్లు చేతులు మట్టిలో ఉంచడం వల్ల ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన చేతుల్లో కట్టుకొని మనం కొన్నిసార్లు నోట్లో పెట్టుకున్నప్పుడు అది లోపలికి వెళ్ళి జరుగుతుంది. అలాగే మన శరీరంలో ఉన్నట్టు సూక్ష్మాంతర రంధ్రాల ద్వారా ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి చిన్న ప్రేగుల్లో పెద్ద ప్రేగుల్లో ఆ బ్యాక్టీరియా వైరస్ అక్కడ స్థిరంగా ఏర్పడుతుంది. అందువల్ల కొన్నిసార్లు ఏంటంటే నునుగు పురుగు వ్యాధి చాలామంది బాధపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఆరుబయట మల విసర్జన చేయడం వలన. అలాగే ఆరుబయట మల విసర్జన చేయడం వలన ఆ నీరు అది వర్షం పడినప్పుడు ఆ మలం నీళ్ళలో కలిసిపోయి ఆ నీళ్ళు మనం తాగడం వల్ల కానీ అప్పుడు కామెర్లు కానీ పోలియో కానీ డయేరియా కానీ వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా సామాజికంగా చాలా చాలా చిన్నచూపు ఆరుబయట మల విసర్జన. కానీ ప్రభుత్వం వారు మరి అందరూ కూడా మరుగుదొడ్లు నిర్మించాలి, ఎవరు కూడా ఆరుబయట మల విసర్జన చేయకూడదనే ఉద్దేశంతో సంపూర్ణ అంటే ఓపెన్ ఎయిర్ డెఫికేషన్ అంటే ఆరుబయట మల విసర్జన చేయకూడదనే ఉద్దేశంతో అందరికి కూడా మరుగుదొడ్లు నిర్మించడం జరుగుతుంది. అలాగే మరుగుదొడ్డు వాడడం వల్ల లాభాలు ఏంటంటే వాయు కాలుష్యం జరగదు, భూ కాలుష్యం జరగదు, అలాగే ఆరోగ్యపరంగా ఏ విధమైన ఇబ్బందులు మనకు దరిచేరారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరుబయట మల విసర్జన చేయకుండా మరుగుదొడ్డు వాడాలి. అదే కాకుండా 2030 సంవత్సరానికి ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్లు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు సంకల్పించింది. కాబట్టి చాలామంది ప్రజలు పట్టణ ప్రాంతాల కొన్ని ఏరియాల్లో అలా పల్లెటూరులో గ్రామీణ ప్రాంతం కొన్ని ఏరియాల్లో ఇంకా ఆరుబయట మల విసర్జన చేయడం జరుగుతుంది. ఎందువల్లంటే వాళ్ళకందరికీ మరుగుదొడ్లు ఉంటాయి, కానీ మరుగుదొడ్లు తొందరగా నిండిపోవడం వల్ల దాన్ని తోలిన మళ్ళీ లేబర్ ఖర్చులు అవుతాయి అనే ఉద్దేశంతో చాలామంది బయటికి వెళ్ళి చెంపు పుచ్చుకొని బయటికి వెళ్ళడం జరుగుతుంది. అది చాలా చాలా అవమానకరము, సామాజికంగా చాలా బాధాకరం. కాబట్టి ప్రజలందరూ కూడా ఆరుబయట మలమూత్ర విసర్జన నేరము, ఆరుబయట మల విసర్జన సాంఘికంగా అది చాలా అవమానకరం. కాబట్టి అలాగే మనకి అనేక అంటువ్యాధులు వస్తాయి. కాబట్టి అలాగే శారీరకంగా వాతావరణ కాలుష్యం జరుగుతుంది, మట్టి కాలుష్యం జరుగుతుంది, నీటి కాలుష్యం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరుబయట మల విసర్జన చేయరాదని, ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్లు వాడాలని, అలాగే తన ఆరోగ్యాన్ని తన కుటుంబ ఆరోగ్యం కాపాడుకోవాలి. ఎందువల్లనే మనకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డస్టులు రాస్తారు, మందులు వాడాలి, ఆర్థికంగా చాలా నష్టపోతాం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్లు నిర్మించుకోండి, మరుగుదొడ్లు ఉండేవాళ్ళు ఆ మరుగుదొడ్లు వాడండి, చెంబు పుచ్చుకొని బాటిల్ పుచ్చుకొని బయటికి వెళ్ళి ఆరుబయట మల విసర్జన చేయకూడదని మిమ్మల్ని అందరినీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను.
కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ 2030 సంవత్సరం ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు వాడాలని, బహిరంగ మలమూత్ర విసర్జన నేరమని గుర్తిరిగి ప్రజలందరూ కూడా లెటర్స్ వాడాలని కోరుకుంటున్నాం. ఎందువల్లంటే ఓ థీమ్ ఉంది 2024 ఉంటే ఏ ప్లేస్ ఫర్ పీస్ అన్నారు. ఏ ప్లేస్ ఫర్ పీస్ అంటే ప్రశాంతత కొరకు ఒక స్థలము. అది ఎక్కడది? మరుగుదొడ్డి. ఏ ప్లేస్ ఫర్ పీస్, ప్రశాంతత కొరకు ఒక స్థలము. అది ఎక్కడంటే మరుగుదొడ్డి వాడినట్లే మనకు ప్రశాంతత వస్తుంది. ఎందువల్లంటే బయట బహిరంగ మల విసర్జన ఎవరో చూసి చాలా సామాజికంగా అది మన బాధాకరం. కాబట్టి ప్రజలందరూ కూడా ఆరు బయట మల విసర్జన చేయకూడదు. ప్రతి ఒక్కరూ టాయిలెట్స్ వాడండి. అది ఈ ప్రపంచ వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా మీకు ఇచ్చే సందేశం. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఎప్పుడు మొదలు పెట్టారో మీకు తెలుసా? ఒకసారి తెలుసుకుందాం రండి. ప్రతి ఏడాది అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని నవంబర్ 19వ తేదీన నిర్వహించుకుంటాం. అసలు ఈ అంతర్జాతీయ దినోత్సవం 1992 ఫిబ్రవరి 7వ తేదీన తొలుత ప్రొఫెసర్ థామస్ ఓస్టర్ అనే వ్యక్తి ప్రారంభించారు. ట్రినిడాడ్ టొబాగో దేశస్థులు దీనికి కొత్త ఊపిరిలూదారు. దక్షిణ ఐరోపాకు చెందిన మాల్టా దీవిలో ఈ ఉత్సవాన్ని 1994 ఫిబ్రవరి 7 నుండి క్రమం తప్పక జరుపుతూ వచ్చారు. ఈ ఉత్సవాన్ని సుదీర్ఘ కాలంగా జరుపుతున్నది మాల్టా వారే. ఇది ఐక్యరాజ్య సమితి ఆమోదంతో మొదటిగా ట్రినిడాడ్ టొబాగోలో 1999లో ప్రారంభించగా 2009 నుండి నవంబర్ 19వ తేదీకి ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని మార్పు చేసి ఇప్పుడు 70కి పైగా దేశాలు ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాయి. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా ప్రొఫెసర్ ఓస్టన్ గారు 1992లో దీన్ని ప్రారంభించడం జరిగింది. 1994లో దీనికి అధికారిక గుర్తింపు రావటం, 1999 నుంచి యుఎన్ఓ ఆమోదం తెలిసిన దగ్గర నుంచి నేటికి 70 దేశాల పైగా అంతర్జాతీయ పురుష దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ అంతర్జాతీయ పురుష దినోత్సవంలో భాగంగా నేను తెలియజేసేది ఏమంటే, మనది భారతదేశంలో ఎంతో అభివృద్ధిలోకి వెళుతున్నటువంటి ఈ దేశంలో పురుషుల యొక్క పాత్ర ఎంతో ఉంది. అటు సాంఘిక పరంగా, రాజకీయ పరంగా అనేక విషయాలు వాళ్ళు ముందుండి దేశాన్ని నడిపించేటువంటి బాధ్యత వాళ్ళ ముందుంది. యువత ఈరోజు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలని దేశ విదేశాల్లో ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడం కోసం అటు స్పోర్ట్స్ కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, సాంకేతిక రంగం కానివ్వండి, అన్ని రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అంతర్జాతీయ పురుష దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఆ విధంగానే పురుషులందరూ కూడా భారతదేశ భవితకై ఇప్పుడు చాలామంది కొంత ఈ సెల్ ఫోన్స్ అన్నీ బాగా వచ్చిన తర్వాత, టెక్నాలజీ పెరిగిన తర్వాత అభివృద్ధి చెందుతున్నామని మనం అనుకుంటున్నాం. కానీ దాంట్లో కొంత యువత వాళ్ళ యొక్క శక్తి నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలా కాకుండా ప్రతి పురుషులు కూడా తమ వంతు బాధ్యతని తండ్రిగా, ఒక అన్నగా, అలాగే దేశ పౌరుడిగా, భారతదేశ పౌరుడిగా తమ బాధ్యతల్ని నిర్వర్తించాలని ఈ అంతర్జాతీయ పురుష దినోత్సవం సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. స్టార్టప్ వీక్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు స్టార్టప్ వీక్. ఎప్పుడు చూసినా టీవీ చూడడమే కాదు, అసలు టీవీ అదేనండి. టెలివిజన్ హిస్టరీ ఏంటో మీకు తెలుసుకోవాలని అనిపించిందా? అలా అయితే ఇది చూడండి, అంతర్జాతీయ టెలివిజన్ డే హిస్టరీని. టీవీ పాతకాలంలో ఒక వింత.
ఇప్పుడు అత్యంత విలువైన ప్రసార మాధ్యమం. స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎంత పెరిగినా టీవీ ఏమాత్రం తగ్గలేదు సుమా. మనకు ఇంత ఉపయోగపడుతున్న టెలివిజన్కు అంతర్జాతీయంగా ఒక దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. 1996 నుండి ప్రతి ఏడాది నవంబర్ 21వ తేదీ వరకు ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు. అయితే గతంలో వినోదానికి మాత్రమే పరిమితమైన టెలివిజన్ స్థాయి ప్రస్తుతం అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ రావడం కూడా మరింత పెరిగిందనే చెప్పవచ్చు. 96 ముందు ఇంతకుముందు వచ్చి ఫస్ట్లో వచ్చి డిసెంబర్ 17 తారీఖున టెలివిజన్ డే చేసుకునేవారు. ఫస్ట్ టెలివిజన్ డేని ఓన్లీ ధనవంతుల దగ్గర టీవీలు ఉండేవి. టెలివిజన్ డే కింద అందరూ అప్పుడు నవంబర్ 20 చేసుకునేవారు. కాలానుగుణంగా మార్పులు చెంది సిఆర్టీ టీవీ నుంచి ఎల్ఈడి టీవీ కింద ఇప్పుడు రూపాంతరం చెందాయి. ఫస్ట్లో అయితే రేడియోలు ఉండేవి. రేడియో తర్వాత ఏమో టెలివిజన్ సిఆర్టీ ఏర్పడింది. ఇప్పుడేమో ఎల్ఈడి టీవీలు, అల్ట్రా హెచ్డి టీవీలు రాను అభివృద్ధి టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ వచ్చి ఓన్లీ ఫ్లెక్సిబుల్ టీవీల కింద గోడకు తెలుసుకునే విధంగా ఫ్లెక్సిబుల్ టీవీలు వచ్చేసాయి. ఫ్యూచర్ టెక్నాలజీ అంతా అదే. కొంతకాలం పోతే గాల్లో కూడా మనకి లైటింగ్ ద్వారా ఓన్లీ టీవీలు వస్తాయి. కాలానుగుణంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. మెయిన్ ఈ టెలివిజన్ డే ఫస్ట్ రిచెస్ట్ డే కింద అందరూ అనుకునేవారు. రాను అందరి దగ్గరికి టీవీలు రావడం వల్ల ఈ నవంబర్ 21 టెలివిజన్ డే కింద అందరూ జరుపుకున్నారు. మెయిన్ ఈ టెలివిజన్ డేలో ఆ టెలివిజన్ వల్ల జరిగిన మార్పులు ఏంటంటే చాలామంది కమ్యూనికేషన్ బాగా పెరిగింది. ఇప్పుడంటే సెల్ ఫోన్లు అన్నీ మొబైల్స్ అన్నీ వచ్చేయడం వల్ల బాగా పెరిగింది. కానీ ఇంతకుముందు వచ్చి ఏ విషయం తెలియాలన్నా కమ్యూనికేషన్ మొత్తం మారుమూలలో ఉన్న పల్లెటూరు వాళ్ళకి కానీ ఒక గిరిజనులకు కానీ ప్రతి ఒక్కరికి చేరే సమాచారం చేరడం మాత్రం టెలివిజన్ ద్వారా సాధ్యమైంది. దాని ద్వారా ఒక మన వ్యవసాయం కానీ అభివృద్ధి కానీ గిరిజనులు కానీ మొత్తం అభివృద్ధి చెందడానికి మెయిన్ కారణం మాత్రం టెలివిజనే. ఒక టెలివిజన్ ఒక ఇంట్లో ఒక మనిషి కింద ఉండిపోయింది. ఒక టెలివిజన్ లేదంటే ఒక మనిషి లేనట్టు ఇంట్లోనే ఆ విధంగా మార్పు చెందుతుంది. దీని అందరికీ మూల కారణం ఈ జాన్ లూగి బర్డ్ గారు. ఆయన మనకి మా టీవీకి ప్రారంభించడానికి తయారు చేసే ఫస్ట్ రూపకర్త ఆయనే. చాలామంది మార్పులు చెందిన ఫస్ట్ మాత్రం మొట్టమొదటి పేరు మాత్రం ఆయనదే. ఈరోజు అంతర్జాతీయ టెలివిజన్ దినోత్సవాన్ని సందర్భించుకొని మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దూరదర్శన్ ఇప్పుడు మనం ప్రతిదీ కూడా మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తూ ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం జరుగుతుంది. కానీ ఈ మొబైల్ ఫోన్స్ అనేటువంటివి ఇంత అభివృద్ధి చెందిన రోజుల్లో ఎప్పటి నుంచో ఈ యొక్క టెలివిజన్స్ అనేటువంటివి ప్రజల యొక్క జీవితాల్లో ఎన్నో విధాలుగా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లోని ఎన్నో ఉద్యమాలకి అవసరమైనటువంటి అనేక సందేశాలని టీవీల ద్వారా తెలుసుకోవడం జరిగేది. ఆ రోజుల్లో విద్యార్థులందరూ కూడా ఆట విడుపుగా టీవీ కార్యక్రమాలని వీక్షిస్తుండేవారు. మా చిన్నతనంలో మేము కూడా రామాయణ మహాభారతాలని అలాగే ప్రతి శుక్రవారం ఆ రోజుల్లో శుక్రవారం ప్రారంభమవుతూ వచ్చేది. ప్రతి శుక్రవారం చిత్రలహరి ప్రోగ్రాం చూడడం కోసం అందరం చాలా ఎంతో ఆసక్తి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. మరి ప్రజలందరికీ దేశ విదేశాల్లో ఎక్కడెక్కడో జరిగే విషయాలన్నీ కూడా టెలివిజన్ ద్వారా మనం తెలుసుకోవడం జరిగేది. ఆ రోజుల్లో ప్రతి విద్యార్థికి ప్రతి వ్యక్తి కూడా ఒక ఆట విడుపు సాధనం కానీ లేదా ఒక టైంపాస్ ఆ కాలాన్ని కొంచెం గడపడం కోసం అందరూ కలిసి కుటుంబం పాలిదందరూ కూడా కూర్చొని టీవీ చూసేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. మరి ఆ టీవీల యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఈరోజు దేశ అభివృద్ధికి టీవీల యొక్క ప్రాముఖ్యతే ఎక్కువని మనం చెప్పొచ్చు. మరి దీన్ని బాగా అభివృద్ధి చేసినటువంటి సైంటిస్టులు 1928లో జాన్ బెయిడ్ మహాశయుడు ఈ టీవీలని బాగా అభివృద్ధి చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే ఈ టెలివిజన్ బాగా డెవలప్ అవ్వడం జరిగింది. మరి ఈ టెలివిజన్స్ అనేటువంటివి ఆ రోజులకి ఈ రోజులకి ఎప్పటికీ కూడా ప్రస్తుతం కూడా ఎంతోమందిని ఆకట్టుకోవడం, స్త్రీలు మహిళలందరూ సాయంత్రం అవగానే ఆ టెలివిజన్లో వచ్చేటువంటి అనేక ప్రోగ్రామ్స్ని చూస్తూ వాళ్ళు ఎంతో ఆనందంగా గడపడం జరుగుతుంది. మరి నేటి ప్రపంచంలో టీవీల యొక్క ప్రాధాన్యత మరి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా తగ్గదు. అలాగే దేశంలో జరిగేటువంటి అనేక విషయాల్ని అసెంబ్లీలో జరిగేటువంటి రాజకీయపరమైన విషయాలు కానివ్వండి, సాంకేతికపరమైన విషయాలు కానివ్వండి, అన్ని రకాల విషయాలన్నీ కూడా మనం టీవీల ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ టీవీలు అనేటువంటివి
అనేక విషయాలు, ప్రపంచంలో జరిగే అనేక విషయాలు మనం టీవీల ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క దూరదర్శన్ని మనకి పరిచయం చేసేటువంటి ఆ మహానుభావులు, అలాగే దీన్ని కాలక్రమంలో ఎంతో అభివృద్ధి చేసుకుంటూ అనేక కొత్త రకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలని మన ముందు ఉంచినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏసీటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, డ్రై ఫ్రూట్స్ లో అత్యంత బలవర్ధకమైనది ఏదంటే టక్కున జీడిపప్పు పేరు చెప్పేస్తూ ఉంటాం. అయితే జీడిపప్పు వల్ల మనకు కలిగే ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇండియన్ గవర్నమెంట్ జాతీయ జీడిపప్పు దినోత్సవాన్ని ప్రవేశపెట్టింది. మరి దాని గురించి తెలుసుకుందాం. జీడిపప్పు ఆహా ఏమి రుచి, తినరా మైమరచి. ఈ వాక్యం సరిగ్గా సరిపోయే డ్రై ఫ్రూట్. మరి అటువంటి జీడిపప్పును ఏ విధంగా తీసుకున్నా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకే కొందామన్నా దొరకనంత రేటు పలుకుతూ ఉంటుంది జీడిపప్పు. ఇంత బలవర్ధకమైన పదార్థానికి జాతీయ దినోత్సవాన్ని నిర్వహించడంలో తప్పు లేదనుకుందేమో భారత ప్రభుత్వం ప్రతి ఏడాది నవంబర్ 23వ తేదీన జాతీయ జీడిపప్పు దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తుంది. అన్ని వయసుల వారికి కూడా ఇటువంటి బలవర్ధకమైన ఆహారం అందడంతో పాటు జీడి పంటను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ వస్తున్నాయి. మరి కాజు గురించి 2 విషయాలు చెప్పాలి అంటే, కాజు ఫ్యాట్ అనుకుంటారు కానీ అది ఫ్యాట్ కాదండి. ఒకవేళ అలా అనుకున్నా అది గుడ్ ఫ్యాట్. మనకి బాడీకి కావాల్సింది గుడ్ ఫ్యాట్ కూడా కావాలి, బ్యాడ్ ఫ్యాట్ అయితే ఇందులో ఉండదు. మన శరీరానికి కావాల్సిన గుడ్ ఫ్యాట్ ఎక్కువ కాజులో ఉంటుంది. అందుకే పిల్లలకు ముఖ్యంగా బలవర్ధకరంగా ఉండడానికి కాజు వాడతారు ఎక్కువ. జీడిపప్పులో మెగ్నీషియం ఉండడం వల్ల మీకు హై బ్లడ్ ప్రెషర్ను కూడా తగ్గిస్తుందండి. అంతేకాకుండా మీకు కాలిన్ క్యాన్సర్ అని పెద్ద పేగుకి వచ్చే క్యాన్సర్ ఒకటి ఉంటుంది కడుపులో, దాన్ని నివారించాలన్నా ఈ జీడిపప్పు బాగా ఉపయోగపడుతుంది. అందుకని ఇది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. చిన్నపిల్లలకే పెట్టాలి, పెద్దవాళ్ళకి అని ఏం లేదు. ఆడవాళ్ళకి కూడా చాలా మంచిది, బోన్ స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతుందండి దీనివల్ల. అందువల్లనే ఈ జీడిపప్పుని పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు, తీసుకుంటే ఇంకా మంచిది కూడా. దీని టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరూ తీసుకోండి తప్పకుండా, హెల్త్కి చాలా మంచిది. నమస్కారం. ఈరోజు మనం కాజు యొక్క డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాజు యొక్క ఉపయోగాలు, మనం జీడిపప్పు తినడం వలన మనలో ఉన్న అధిక బరువు, తర్వాత పేగుకు సంబంధిత వ్యాధులను నివారించవచ్చు. జీడిపప్పు మనం తీసుకోవడం వల్ల మనలో కంటికి మంచిది, మరియు పేగులో ఉన్న కొలనో క్యాన్సర్ను కూడా తగ్గించుకోగలము. మనం జీడిపప్పులో అనేకమైన రిచ్ విటమిన్స్ ఉంటాయి. మన రెగ్యులర్గా జీడిపప్పు తినడం వలన అనేకమైన వ్యాధుల నుంచి మనం మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. క్యాజు డే జరుపుకుంటున్నాము కనుక క్యాజుని మనం తీసుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అందరికీ క్యాజు డే శుభాకాంక్షలు. ఇదండి ఈ వారం స్టార్ట్అప్ వీక్. చూసి ఎంజాయ్ చేయడంతో పాటు కొంచెం నాలెడ్జ్ కూడా గెయిన్ చేశారు కదా. మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ వీక్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. దిస్ ఇస్ మహిజా సైనింగ్ ఆఫ్.